ఛాంపియన్ ట్రోఫీ కంప్లీట్ అవడంతో ఇక అందరి కన్ను ఐపీఎల్ పై పడింది. మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోయే ఈ ఐపీఎల్ ఆ టీంల యొక్క స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ లెవెల్ల గురించి ఇప్పుడు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ ముందుగా మన హోమ్ టీం అయిన ఎస్ఆర్హెచ్ టీం గురించి ఈ వీడియోలో చూద్దాము. ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ గురించి పర్టికులర్గా చెప్పక్కర్లేదు. ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్లో తమ బ్యాటింగ్ లైనప్తో 250+ స్కోర్ని 3 times చేసింది. దీన్ని బట్టి చూస్తే ఎస్ఆర్హెచ్ ఈసారి 300+ స్కోర్ని చేయడం పక్కా అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ లాస్ట్ టైం ఫైనల్ వరకు వెళ్ళి కప్ కొట్టలేకపోయారు. మరి ఈసారి తమ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని తమ దగ్గర ఉన్న స్క్వాడ్తో కప్పు కొట్టగలదా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాము. ఈ ఐపీఎల్ 2025 రిటెన్షన్కి ఎస్ఆర్హెచ్ ఏకంగా 75 crores 5 players పైన ఖర్చు పెట్టింది. కోర్స్ దాంతో వాళ్ళు వాళ్ళ కోర్ టీమ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నప్పటికీ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి మాత్రం కేవలం 45 crores ఆక్షన్లోకి వచ్చారు. అండ్ వీళ్ళు ఆక్షన్లో వీళ్ళ దగ్గర ఉన్న 45 crores దాదాపు 33 crores ఖర్చు పెట్టి 4 ప్లేయర్స్ని కొన్నారు. దాంట్లో మొహమ్మద్ షమి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్ అండ్ అభినవ్ మనోహర్లు ఉన్నారు. అండ్ ఇక మిగిలిన 12 కోట్లతో 11 మంది ప్లేయర్లను దక్కించుకున్నారు. ఎస్ఆర్హెచ్ టీం మాత్రం అటు రిటెన్షన్ అండ్ ఇటు ఆక్షన్లో కలిపి కేవలం 20 మంది ప్లేయర్లనే దక్కించుకున్నారు. అందులో 13 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటే 7 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ టీంకి మాత్రం ఒక మంచి డీసెంట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఈ టీం బ్యాట్స్మెన్స్ని ఆప్షన్లో దక్కించుకున్నప్పటికీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయిన భువనేశ్వర్ అండ్ నటరాజన్లే మాత్రం ఆప్షన్లో దక్కించుకోలేకపోయింది. భువికి రీప్లేస్గా మొహమ్మద్ షమి వచ్చినప్పటికీ నటరాజన్కి రీప్లేస్గా వచ్చిన హర్షల్ పటేల్ టీంకి ఎంతవరకు ప్రభావం చూపుతాడో వేచి చూడాలి. మొహమ్మద్ షమి పవర్ ప్లేలో కొత్త బాల్తో వికెట్స్ తీస్తాడు అండ్ డెత్ ఓవర్స్లో కూడా టైట్గా వేయగలిగే బౌలర్. అలానే నటరాజన్ లాగా ఎకనామికల్ కాకపోయినా డెత్ ఓవర్స్లో తన బౌలింగ్లో వేరియేషన్స్ అండ్ స్లోవర్ వన్స్తో వికెట్స్ తీసి మ్యాచ్ని గెలిపించి పెట్టే టాలెంట్ హర్షల్ పటేల్ దగ్గర ఉంది. ఇతను రన్స్కి వెళ్ళినప్పటికీ హీఈస్ ఏ జెన్యూన్ వికెట్ టేకర్. లాస్ట్ సీజన్లో హైయెస్ట్ వికెట్స్ తీసి మరోసారి పర్పుల్ క్యాప్ని దక్కించుకున్నాడు. లాస్ట్ కొన్ని సీజన్లుగా మన దగ్గర జెన్యూన్ స్పిన్నర్స్ లేనప్పటికీ ఈ ఆక్షన్లో రాహుల్ చహర్, ఆడమ్ జాంపా, జీషన్ అన్సారీ వంటి లెగ్ స్పిన్నర్లను దక్కించుకున్నారు. అండ్ వీళ్ళకు తోడు పార్ట్ టైమర్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ అథర్వ టైడే వంటి స్పిన్నర్లు కూడా ఉన్నారు. అండ్ ఇక ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్ చూస్తే అండ్ ఓపెనింగ్లో మన డాషింగ్ ఓపెనర్స్ అయిన అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నంబర్ 3లో మరో ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్ అండ్ హీటర్ ఇషాన్ కిషన్. లాస్ట్ సీజన్లో చాలా బాగా పర్ఫామ్ చేసి ఇండియా టీంలో కూడా చోటు దక్కించుకున్న యంగ్ ఆల్రౌండర్ అండ్ మన తెలుగు కుర్రాడైన నితీష్ కుమార్ రెడ్డి నంబర్ 4లో ఆడతాడు. అండ్ గత కొన్ని సీజన్లుగా ఎస్ఆర్హెచ్కు మంచిగా పర్ఫామ్ చేసి అండ్ మ్యాచ్లు గెలిపించి పెట్టిన డేంజరస్ క్లాస్ అండ్ నంబర్ 5లో ఆడతాడు. అండ్ నంబర్ 6లో మన ఇండియన్ యంగ్ టాలెంట్ అథర్వ టైడే అండ్ నంబర్ 7లో క్లీన్ హిటర్ అండ్ ఫినిషర్గా అభినవ్ మనోహర్ నంబర్ 7లో ఆడతాడు. అండ్ ఇక టెయిలెండర్స్ విషయానికి వచ్చేస్తే నంబర్ 8 అండ్ నంబర్ 9లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ ఆడతారు. అండ్ నంబర్ 10లో టాప్ పేసర్ అయిన మొహమ్మద్ షమి అండ్ ఇక నంబర్ 11లో స్పిన్నర్ ఆడమ్ జాంపా లేదా రాహుల్ చహర్ ఆడతారు. అండ్ ఇక ప్లేయింగ్ లెవెల్లో మనకి 3 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే కనిపిస్తున్నారు. ఒకవేళ బ్యాటింగ్కు అవసరమైతే కమిందు మెండిస్ లేదా బౌలింగ్లో అయితే ఇషాన్ మలింగ లేదా మల్డర్ ఉన్నారు. మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేళ్లతో మన బౌలింగ్ ట్రయో చాలా బాగా కనిపిస్తుంది. కానీ వీళ్ళకి సరైన బ్యాకప్ కనిపించట్లేదు. వీళ్ళకనే కాదు మన ప్లేయింగ్ లెవెల్లో ఏ ప్లేయర్స్కైనా ఇంజూర్డ్ అయితే వాళ్ళకు సరైన లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్ మన స్క్వాడ్లో కనిపించట్లేదు. ముఖ్యంగా మన ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ ఇంకో 2 ఫారెన్ ప్లేయర్స్ని తీసుకుంటే బాగుండనిపించింది. దీనికి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరు కూడా ఫిట్గా అండ్ ఫామ్లో ఉంటే మాత్రం ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.